ఐటీసీ వద్ద బుధవారం అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆర్ఎన్బిఎస్సి డిఈ ఆదేశాలతో టీడీపీ కార్యకర్తలు నిర్మించిన ఐరన్ దిమ్మను పోలీసుల సహాయంతో ప్రొక్లైనర్ తో కూల్చివేశారు. వెంటనే చేరుకున్న ఎమ్మెల్యే గల్లా మాధవి ఆగ్రహంతో ఎమ్మెల్యే కార్యకర్తలు నేను చెప్పాక కూడా మీకు లెక్కలేదంటే నేనేమి వాయిలేట్ చేసి మీరు అది ఇది అని నేనే చెప్పలేదు. ప్రాపర్గానే మాట్లాడాను కదా. మరి ఎందుకంత ఇంట్రెస్ట్ చూపించారు? మేడం ఇతనికి ముగ్గురు మినిస్టర్లు చేశారు మేడం. ఇతను లిఫ్ట్ చేయలే. అసలు నీకు నేను మాట్లాడిస్తాను, నేను కూడా మాట్లాడాలి. నేను ఎందుకు మాట్లాడాలన్నారు మీరు? అంటే మీరు వైసీపీ అయితే ఎంతైనా చేస్తారా? టీడీపీ అంటే అంత లెక్క లేదా? మీకు రాష్ట్ర నాయకులన్నా కూడా నీకు నేనే చేసి నీకు ఇచ్చినాను. మీరు అసలు మేము తెలుగుదేశం నాయకులు అండి, వేరే వాళ్ళం కాదని చెప్పినా కూడా మీకు కాదు. మేడంతో మాట్లాడలేదు. మేడం ఎవరు ఫోన్ ఎత్తలేదు. మేడం మేము మాట్లాడుకునే వాళ్ళం కదా, చెప్పుకునే వాళ్ళం 5 కదా, మంది మినిస్టర్లు చేస్తున్నారు మేడం. కరెక్షన్స్ చెప్పుకునే వాళ్ళం కదా. అంతేంటి అంత ఇంట్రెస్ట్ ఏం నీకు గోని? ఇతనే మేడం ఫస్ట్ నుండి ఇతనే మొత్తం అంతా ఇది చేస్తాను. ఇంట్రెస్ట్ ఏమి చూద్దాం నీ కథ ఏందో. అది కూడా నీకైనా కూడా లెక్క ఏమన్నా ఎందుకు ఆగరు మీరు? వచ్చేదా కాగలగా లేదా పర్మిషన్ తీసుకొని చేయాలిగా? నేను అడిగిందేంటి? కొంచెం వచ్చేదా కాగమనే కదా. నేను మేడంతో మాట్లాడతాను అంతే కదా. మేడంతో నేను మాట్లాడతాను, మీరు ప్రెమిసెస్ దగ్గర నుంచి వెళ్ళండి అన్నాను, అంతేనా? ఇంకేమన్నా అన్నానా మీతో? మొత్తం పిలిపించి మొత్తం చేస్తాను. ట్రాన్స్ఫర్ చేయి మేడం. పొద్దున్నే అట్లా కాదు మేడం, అసలు లిఫ్టే చేయాలి. పొద్దున్నే ట్రాన్స్ఫర్ చేయమని నేను ఫోన్ చేస్తా, మేడం లిఫ్ట్ చేయాలా? సెంట్రల్ మినిస్టర్ గారు చేస్తే లిఫ్ట్ చేయాలా? మేడం పడుకొని ఉంటారు. అంత అర్జెన్సీ ఈ నైట్లో ఇంత హడావిడి చేయాల్సిన పనే ఉంది? ఈ నైట్లోనే ఎవరైనా దాన్ని గుద్దుకుని చచ్చిపోతున్నారా? మరి ఎందుకు అంత హడావిడి? పొద్దున్న చూసుకుందేం కదా. మీరు అర్ధరైతులు అందరినీ రోడ్డు మీద నుంచో పెట్టాల్సిన పనే ఉంది. నీకు స్థానిక ఎమ్మెల్యే వచ్చిందా కూడా ఆగనంత బిజీ అయిందా? మీరు నాకు అర్థం కావట్లా. ఇప్పుడు పగలగొట్టేటప్పుడు ఎవరిని నిర్లక్ష్యం చేద్దామని మీరు? ఎమ్మెల్యే గారు వస్తున్నారు, అవసరం లేదు పగలగొట్టండి అని చెప్పాడు. మీ కలెక్టర్ గారు ఆల్రెడీ పెంసాన్ గారు